హాయ్ అండి. మనం ఏ కూరగాయలు చౌకగా ఉన్నాయంటే ఆ కూరగాయలు మాత్రం కేజీలు కేజీలు తీసుకుంటాం కదా. బెండకాయలు అయితే ఊర్లో కమ్మొచ్చినాయి, కేజీ 20 రూపాయలంట. ఒక కేజీ అయితే తీసుకున్నా. 2 సార్లు అయితేనేమో ఫ్రై చేశాను, ఇంకొన్ని బెండకాయలు ఉంటేనేమో ఇప్పుడు పచ్చడి చేస్తున్నా. బెండకాయ పచ్చడి అయితే మాత్రం చాలా బాగుంటది, నాకైతే చాలా ఇష్టం. పచ్చడి జిగురు జిగురుగా ఉంటే తింటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది, నాకైతే చాలా ఇష్టం. కానీ ఇంట్లో వాళ్ళైతే అందరూ తినరు. బెండకాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్ వేసి అయితే ఫ్రై చేశాను. పచ్చడి అనేది కొంచెం మంటగా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకనే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువే వేసాను. చప్పగా ఉంటే పచ్చడి తిన్నట్టు ఉండదు, పప్పు తిన్నట్టుగా ఉంటుంది. అందులో మనం ఎన్ని రకాలు వేసినా కానీ పచ్చడి కనుక ఘాటు లేకపోతే టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఇంకా పచ్చడి అనేది పక్కన పొయ్యి మీదకైతే పెట్టేసి ఇంక ఇప్పుడైతేనేమో పెరుగు చట్నీ చేస్తున్నాను. మా నవీన్ అయితే ఈ పచ్చడి తినడు. మామూలుగా పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి పచ్చడి చేస్తాను చూడండి, అదన్నా అయితే కొంచెం వేసుకొని అప్పడాలు కానీ వడియాలు కానీ అలాంటివి వేసుకొని అయితే తింటాడు. కానీ ఇంక ఇలా బెండకాయ పచ్చడిలో ఇలాంటివి మాత్రం అస్సలు తినడు. పచ్చడి కొంచెం బంకగా ఉంటుంది కదా, వెంటనే పిల్లలు కనుక్కుంటారు ఇది పచ్చిమిర్చి టమాటా పచ్చడి కాదని చెప్పి. అందుకని వాళ్ళ కోసం అయితే పెరుగు చట్నీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయలు అయితే వేసాను. పెరుగు చట్నీలో మనం ఎన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం కచ్చాపచ్చాగా ఫ్రై చేసుకుంటే చాలు. మనం తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో అయితే కారం వేసాను నేను. మేము కొంచెం ఘాటుగా తినడానికే ఇష్టపడతాము, చప్పగా ఉంటే మాకైతే తినాలనిపించదు. పచ్చిమిర్చి కూడా వేసాను కానీ పచ్చిమిర్చి ఘాటు అనేది మాత్రం సరిపోదు. పెరుగు అయితే కొంచెం పుల్లగా ఉంది, ఆ పులుపు అనేది తగ్గటానికి పెరుగు చట్నీ పలచగా చేస్తున్నాను. పలచగా చేసామనుకోండి పెరుగు అనేది అంత పులుపు ఉండదు, పులుపు తగ్గిపోయిద్ది. ఎందుకంటే మనం అందులో వాటర్ పోస్తున్నాం కదా, అందుకని కొంచెం పంచదార కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా ఇంట్లో వాళ్ళు కొంచెం స్వీట్ తగిలినా సరే అస్సలకి తినరు. పెరుగు అనేది గట్టిగా తొలకలు లేకుండా ఉండాలంటే మిక్సర్ ఉంది కదా, ఆ మిక్సర్ తీసుకొని తిప్పేస్తే మంచిగా నీట్గా కలిసిపోయిద్ది బాగా. పెరుగు చట్నీ అయితే చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపు ఇంకా మన బెండకాయలు కూడా చల్లారినాయి కదా, ఇప్పుడైతే మిక్సీకి వేసాను. మిక్సీకి కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. మసాలా అనేది ఇంకా జీలకర్ర కరివేపాకు ఎల్లిపాయలు ఇవైతే వేసాను. ఇందులో కొంచెం మెంతి పొడి కూడా వేసుకున్నాం అనుకోండి మంచి సువాసనగా చాలా బాగుంటుంది. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నాం అనుకోండి చేదుగా ఉండిద్ది. ఇంకా వేడి వేడిగా అన్నం కూడా వండాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బబ్బా రుచి మనం చెప్పలేమనుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఫాలో చేయండి.